హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి వ్లాగ్స్. ఈరోజు అయితే లెమన్ టీ అయితే ఎలా పెట్టుకోవాలో చూపించబోతుంది. దీనికి కావాల్సింది హనీ అండ్ దీనికైతే ఒక లెమను అండ్ షుగరు, అలాగే ఒక కప్పు, అలాగే ఒక టేబుల్ స్పూను అండ్ వాటర్ అయితే కావాలి. నెక్స్ట్ అయితే నేనైతే ఈ లెమన్ టీ అనేది కెటిల్లో అయితే చేస్తున్నాను. నేనైతే కెటిల్ అయితే ఒక స్మాల్ కెటిల్ అయితే తీసుకున్నాను. కెటిల్ అయితే నీట్గా వాష్ చేసి అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ పెట్టుకున్న తర్వాత అయితే మనకైతే ముందైతే వాటర్ అయితే కావాలి. మనం ఎంత క్వాంటిటీలో అయితే తీసుకోవాలో ఆ కప్పు తీసుకొని ఆ వాటర్ అనేది దాంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఆ వాటర్ అయితే నేనైతే ఫస్ట్ అయితే ఒక కప్పు తీసుకుంటున్నాను. నేనైతే మినరల్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. మీరైతే నార్మల్ వాటర్తో కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఈ కప్పు వాటర్ అయితే కెటిల్లో అయితే పోయేస్తున్నాను. తర్వాత అయితే ఈ కప్పు వాటర్ అనేది మళ్ళీ ఏంటంటే కాగిన తర్వాత ఏంటంటే ఆవిరైపోతాయి కాబట్టి ఇంకో హాఫ్ కప్ అయితే తీసుకుంటున్నాను. ఇంకో హాఫ్ కప్ వాటర్ అయితే మళ్ళీ బాటిల్లోకి అయితే తీసుకుంటున్నాను. బాటిల్లోకి అయితే తీసుకొని అయితే కప్పులో పోసేసాను. కప్పులో పోసి అయితే కెటిల్లో పోసేస్తున్నాను. కెటిల్లో పోసిన తర్వాత మీకు ఇందాకైతే ఒక ఐటెం చెప్పడం మర్చిపోయాను, అదే టీ పౌడర్. నెక్స్ట్ కెటిల్లో పోసిన తర్వాత అయితే నేనైతే 1.5 టీ స్పూన్ అయితే షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరైతే అసలు షుగర్ లేకుండా కూడా తయారు చేసుకోవచ్చు, ఎందుకంటే హనీ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ అయితే కెటిల్ అయితే క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసేది దానికైతే ఫిక్స్ చేసాను. ఫిక్స్ చేసిన తర్వాత అయితే పవర్ బటన్ అయితే ఆన్ చేసుకుంటున్నాను. దీనికైతే పవర్ బటన్ కింద ఉంటుంది, అది ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఆన్ అయిపోద్ది. తర్వాత అయితే ఇది స్లోగా అయితే హీట్ ఎక్కడం అయితే స్టార్ట్ అవుతుంది. కాసేపటికైతే ఇదైతే ఆన్ అయింది. తర్వాత పోసిన వాటర్ కూడా అయితే బాగా కాగాయి అండ్ షుగర్ కూడా మెల్ట్ అయిపోయింది. తర్వాత అయితే టీ పౌడర్ కొద్దిగా తీసుకోండి. నెక్స్ట్ దాంట్లో వేసుకున్న తర్వాత అయితే టీ పౌడర్ అయితే ఎక్కువసేపు కాకండి దాంట్లో, ఎందుకంటే టేస్ట్ అయితే బాగుండదు తర్వాత. నెక్స్ట్ అయితే మళ్ళీ బటన్ అయితే ఆన్ చేసేసాను. కొద్దిసేపే ఉండించుకుంటున్నాను నేనైతే టీ పౌడర్ వేసిన తర్వాత. ఈలోపు మనం ఏం చేసుకోవాలంటే తీసుకున్న లెమన్ అయితే 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత అయితే హనీ అయితే తీసుకోండి. ఈ హనీ అనేది అయితే నేనైతే ఒక 1.5 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇందాకైతే మనం షుగర్ అయితే యాడ్ చేసుకున్నాం కదా, అందువల్ల. లేదంటే మీరు షుగర్ స్కిప్ చేసి ఓన్లీ హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే నేనైతే ఒక 1.5 స్పూన్ అయితే హనీ అయితే తీసుకుంటున్నాను. హనీ అయితే తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే తర్వాత వచ్చి మనం లెమన్ కూడా దీంట్లో అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మనం హనీ అయితే వేసుకున్నాము. 1.5 స్పూన్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే లెమన్ తీసుకోవాలి. లెమన్ కూడా మీకు తగినట్టు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 2 పీసెస్ అయితే దాంట్లో పిండేస్తున్నాను. మీరైతే హాఫ్ కూడా పిండుకోవచ్చు, ఎందుకంటే పులుపుగా ఉండే టీ అయితే బాగుంటుంది. నెక్స్ట్ ఈ లెమన్ టీ అనేది మన మెటబాలిజం అయితే ఇంక్రీజ్ చేస్తుంది, అలాగే స్కిన్కి బాడీకి కూడా చాలా మంచిది. నెక్స్ట్ ఫ్యాట్ కరిగిస్తుంది బాడీలోంచి కూడా. నెక్స్ట్ అయితే ఇవి అయితే మనం ఇందాక చేసుకున్న డికాషన్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇది ఫుల్గా మిక్స్ చేసుకొని అయితే మనం ఏం చేయాలంటే ఆ రెడీ అయిన షుగర్ డికాషన్ ఏదైతే ఉందో అదైతే ఈ కప్పులో అయితే పోసుకోవాలి. స్లోగా అయితే పోసుకోండి, ఎందుకంటే కాలుతుంది. నెక్స్ట్ అయితే స్లోగా అయితే దాంట్లో వంచుకున్న తర్వాత అయితే మనం నీట్గా స్పూన్తో ఒక 2-3 సార్లు, అంటే ఒక అరౌండ్ 30 సెకండ్స్ తిప్పుకున్న తర్వాత అయితే మన గ్రీన్ టీ అయితే రెడీ అయిపోద్ది. మీరైతే నా దగ్గర అయితే స్ట్రైనర్ లేదు కాబట్టి నేనైతే వడకట్టుకోలేదు, మీరుంటే వడకట్టుకోండి, అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ పుదీనాకులు ఉంటే పుదీనాకులు కూడా వేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.